ఇప్పుడు మనం ఇలా మనకేమైనా కావాలనుకుంటే మాన్యుయల్‌గా క్రియేట్ చేసుకున్నాం కదా సార్. వెండర్ ఎస్కలేషన్స్, ఇన్‌కమ్, అసెట్స్ అవి. హ్మ్. నార్మల్‌గా అయితే ఇయన్నీ మాస్టర్ డేటాలోకి వచ్చేస్తాయి కదా సార్. మాస్టర్ డేటాస్ అన్ని అప్లోడ్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. ఒక యూజర్ ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక ఒక న్యూ వెండర్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసుకోవాలి, మాన్యువల్లీ ఇక్కడ చేస్తారు. అవును సార్. అంటే ఇప్పుడు మనం ఇది కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఇయన్నీ యూజ్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఉమ్. అబాప్ ప్రో ఇవి ముందే అప్లోడ్ చేస్తాడా సార్? దాంట్లో లేకపోతే మీ మన కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్లో అయిపోయాక అప్పుడు అబాపర్ మాస్టర్ డేటాస్ అప్లోడ్ చేస్తారు అన్ని మాడ్యూల్స్. ఓకే సార్. కన్ఫిగరేషన్ లేకుండా అసలు అబాపర్ ఏది కూడా అప్లోడ్ చేయలేదు. ఓకే. అంటే కాన్ఫిగరేషన్ కూడా కొన్ని మాన్యుయల్‌గా మనకు ఉపయోగపడుతున్నాయి కదా సార్ ఇక్కడ. మరి అవి ఎలా చేయాలి సార్? ఏదండి కన్ఫిగరేషన్ అంటే మాన్యువల్? ఇప్పుడు వెండర్ రికగ్నిషన్ ఉంది కదా సార్. అది అది మనం మాస్టర్ డేటా మనం మాన్యువల్ చేస్తున్నాం. నార్మల్ గా అయితే రియల్ టైంలో అబాపర్ ఏం చేస్తాడు, రియల్ టైంలో కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు మీరు అడిగారు నాకు అర్థం ఏది మాన్యువల్ గా ఎక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చేసామని మనం కన్ఫిగరేషన్ చేస్తున్నాం, కరెక్ట్. యెస్ సార్. యెస్ సార్. ఫ్యూ థింగ్స్ అయితే మనం నార్మల్ గా వెండర్ కి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడే కన్ఫిగరేషన్ అంతా లేకుండా కొన్ని మాస్టర్ డేటాస్ ని అప్లోడ్ చేస్తాడు అబాపర్ కూడా. ఓకే. ఓకే సార్. అర్థమైందండి మీరు అన్నట్టు ఆ! ఆ! కన్ఫిగరేషన్ చేసినప్పుడు వెండర్ రికన్సిలేషన్ అవసరమైంది కదా. మరి అవును సార్. మాస్టర్ డేటాస్ ని ఎప్పుడు అప్లోడ్ చేస్తారంటే ఫ్యూ థింగ్స్ ముందరే అప్లోడ్ చేస్తారు ఓకే సార్. స్టార్ట్ అయినప్పుడు డెవలప్ యెస్ సార్. ఎందుకంటే ఇయన్నీ కాన్ఫిగరేషన్‌లో మనం వాడతాం కదా సార్. గ్యారంటీ ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ తర్వాత అప్లోడ్ అంటే మనకు వర్కౌట్. చెప్పండి. సో అదే సార్ నా డౌట్ వచ్చి అదే వెండర్ అదే అబాపర్ కొన్ని ముందుగా అప్లోడ్ చేస్తాడని అంతే. కొన్ని జిఎల్ అకౌంట్స్ ని ఫైనలైజ్ అవ్వకనే కొన్ని అప్లోడ్ చేస్తారు డెవలో, ఎందుకంటే డెవలో అప్లోడ్ చేసింది నథింగ్ బట్ ప్లే గ్రౌండ్, కరెక్ట్. యెస్ సార్. కానీ క్వాలిటీలో ఎగ్జాక్ట్ మాస్టర్ డేటాస్ అప్లోడ్ చేస్తారు. ఓకే. ఓకే సార్. అర్థమైందా గాట్ మీకు? ఇట్ సార్. ఇప్పుడు గాట్ ఇట్. కరెంట్ సిస్టమ్ లో వేరే ఇంకొక డౌట్ రావచ్చు మీకు, వేరే మరి మాస్టర్ డేటాస్ అప్లోడ్ చేస్తారన్నారు కదా, కన్ఫిగరేషన్ అవ్వకుండా మాస్టర్ డేటాస్ ఎలా అప్లోడ్ చేస్తారు? శాంపిల్ డేటాను అప్లోడ్ చేస్తారు. ఓకే సార్. ఓకే. అంటే మనం యూజ్ చేసేయడం కదా సార్? శాంపిల్ డేటాని ఓకే. ఓకే సార్. ప్లస్ కన్ఫిగరేషన్ ఏంటి, ఆల్మోస్ట్ కన్ఫిగరేషన్ అంతా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిజైనింగ్ అంతా అయిపోతే మాస్టర్ క్లాస్ వర్క్ అవుతాయి. అండర్స్టాండ్? అవును. అవును సార్. ఇప్పుడు మీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తున్న కన్ఫిగరేషన్, కానీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిజైన్ అయి ఉండాలి. ఓకే సార్. అంటే ఏంటి, బిజినెస్ ఏరియా, అసైన్మెంట్స్, ఎంఎం లో ప్లాన్స్, సేల్స్ ఆర్గనైజేషన్ అన్ని కన్ఫిగరేషన్, అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కన్ఫిగరేషన్ అయింది. ఓకే సార్. చేసాక అప్పుడు మాస్టర్ డేటా చేసేసుకోవచ్చు. శాంపిల్ డేటా అది కూడా డెవలోనే. ఓకే. ఆ శాంపుల్ డేటా మళ్ళీ మాస్టర్ డేటాలో కలుపుతాడా సార్? శాంపిల్ డేటాని డెవలప్మెంట్ సర్వర్ లో అప్లోడ్ చేస్తాడు, డెవలప్మెంట్ సర్వర్, కానీ క్వాలిటీలో ఎగ్జాక్ట్ మాస్టర్ డేటాని అప్లోడ్ చేస్తాడు. ఓకే. ఓకే సార్. డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ ప్లే గ్రౌండ్, మీరు ఏదైనా చేసుకోవచ్చు కదా. అవును సార్. అవును సార్. అది ఓన్లీ జస్ట్ ఫర్ మీరు ఏదైనా టెస్ట్ చేసుకోవాలన్నా, ఎండ్ యూజర్ కి చెప్పాలన్నా, అది మీరు టెస్ట్ చేసుకుని ఎండ్ యూజర్ చూపెట్టాలన్నా దానికోసమే తప్ప అది లైవ్ కాదు. అది ఓకే సార్. క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ఇస్ లైవ్. ఓకే సార్. అర్థమైందండి? యెస్ సార్. అంటే ఇప్పుడు మనం ఇయన్నీ క్రియేట్ చేస్తాం కదా సార్ మాన్యుయల్‌గా. సో, మోస్ట్‌లీ ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఇవన్నీ కూడా మాన్యుయల్‌గా పెట్టేస్తుంటారు. అంటే శాంపుల్ కింద. ఎస్ ఎస్ ఎస్. ఓకే సార్. ఆ పాయింట్ ఓకే సార్. అదొక్కటే డౌట్ వచ్చింది సార్.